హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేసుకున్నాం వైట్ రైస్ ఇద్దరికి సేమ్ ఈక్వల్గా పెట్టుకున్నాం. అండ్ అలాగే 2 పాపడ్స్, ఇది కరివేపాకు పొడి అండ్ ఇది ఆలూ ఫ్రై, మధ్యలో గొంతు పట్టుకుంటే వాటర్ అండ్ అలాగే పప్పు, టమాటా పప్పు అండ్ అలాగే గీ. కారం కావాలంటే యూస్ చేసుకోవడానికి ఇంకొంచెం గీ, హోమ్ మేడ్ గీ. 10 minutes టైం అని చెప్పి నార్మల్గా పెట్టుకున్నాము. బట్ 10 minutes లోపే తినేసాం మ్యాక్సిమం. ఎవరు కంప్లీట్ చేశారో ఫస్ట్ మీరు చూడండి. అండ్ చాలా ఫన్గా ఉంటుంది మధ్య మధ్యలో మా వాయిస్ కామెంటరీస్ అన్నీ కూడా. మీకు ఇలాంటి మరికొన్ని ఫుడ్ వీడియోస్ ఛాలెంజెస్ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ ఫుడ్ ఐటెం తినాలో ఆ ఫుడ్ ఐటమ్ మేము నెక్స్ట్ వీడియోలో ట్రై చేసి మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాము. ఓకే, ఫస్ట్ అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేను గీ అంటే ఎవరికి ఇష్టం ఉండదో కామెంట్ చేయండి. ఇష్టం ఉండదా? ఇష్టం ఉంది. ఇష్టం లేని వాళ్ళు కామెంట్ చేయండి. అదేంటి కామెంట్ చేయండి. స్టార్ట్ చేసావా? ఓకే, నేను వేసుకున్నాను. నేను స్టార్ట్ అని చేయలేదు కదా, ముందు పప్పేస్తాను. స్టార్ట్ ప్లేట్స్ ఇలా తీస్తాం. నేను తర్వాత ఫోటో పెట్టుకుంటాను. మధ్య మధ్యలో మా అక్క కామెడీ కూడా చేస్తుంది, సో అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో మీరు. ఓకే, 3, 2, 1 గో. వెల్లుల్లి, కరేపాకు, మా జత్వికి అయితే అప్పడం తినండి, అప్పడం వద్దు వద్దు అంటున్నాడు. ఎందుకో నాకు అర్థం కాదు. మా స్వీటీ జ్వత్వికి ఇద్దరికి ముందే మేము అన్నం పెట్టేసి వాళ్ళని టీవీ దగ్గర కూర్చోబెట్టామన్నమాట, సైలెంట్గా ఉంటారని. అప్పుడే స్టార్ట్ చేసింది. నేను అసలు మ్యాక్సిమం తినడం కంప్లీట్ అయ్యేదాకా వాటర్ తాగను. సో మ్యాక్సిమం అసలు తాగను అనమాట ఇప్పుడు కూడా. ఎండుమిర్చిని పప్పు రసం అవుతుంది. అనిపిస్తున్నా చెప్పండి. నాకు మిస్ అయింది ఇక్కడ. ఎండుమిరపకాయ నాకు ఆఫ్టర్నూన్ మిస్ అయింది కదా, అందుకని ఈవినింగ్ వెతికి మరీ ఎండుమిరపకాయతో తిన్నాను నేను. ఎండుమిర్చి టేస్ట్ అయ్యారప్ప. పప్పు సూపర్గా ఉంది. మా చెల్లె చేసింది ఫ్రైడ్ టోస్ట్ సిస్టర్. మేము ఇలా తినడం చూసి ఎవరికైనా తినాలనిపిస్తుందా? ఫుడ్ ఇలాగా అసలు తినకూడదు వీళ్ళలాగా అనిపిస్తుందా? కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ కర్రీ తింటాను, తక్కువ రైస్ తింటాను. అంటే తక్కువ రైస్ తింటానని కాదు, కానీ కలుపుకునే దాంట్లోనే నేను ఎక్కువ కర్రీయే తింటాను అనమాట. ఏమో ఫస్ట్ నుంచి అలా స్కూల్లో చెప్పేవాళ్ళు అనమాట, రైస్ కంటే కర్రీయే ఎక్కువ తినాలి, మనం కర్రీస్ కోసమే రైస్ తింటున్నాము, రైస్ కోసం కర్రీస్ తినట్లేదు అన్నట్టుగా అనమాట. నేను చిన్నప్పుడు అసలు అప్పడమే తిన్నాను. ఐ డోంట్ లైక్ అప్పడం, బట్ ఇట్స్ పప్పు సంబంధం అప్పుడు ఉండాల్సిందే.
బంగాళదుంప ఫ్రై, అప్పడం విత్ కారం. కొంతమంది కలుపుతారు చూడొచ్చు, 4 ఏళ్ళ మధ్యలో కావాలి. ఆ కలపడం చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీకు తినాలనిపిస్తుందా? నేను తినేటప్పుడు చాలా తక్కువ మాట్లాడతాను, అన్నిటికీ అంట అంతేగాని ఎక్కువ తినేటప్పుడు మాట్లాడను. అవి కూడా పెట్టవచ్చు అట్లా. పెరుగు చట్నీ అండి కలిపి. మా అక్కకి మధ్యలో పెరుగు చట్నీ అండి గుర్తుంది. నేను కలిపే కాడే ఉన్నాను, మీద అయిపోయింది కదా. దగ్గరకు వచ్చింది. అప్పుడు అప్పుడు కూడా నిలబడదాం. మా అక్క అప్పడాలు కూడా అసలు మిగలకూడదు, ఇద్దరు అయిపోవాలి అంది. బట్ లాస్ట్కి అప్పడంతోనో ఎవరు గెలిచారో ఎవరు విన్ అయ్యారో చూసేయండి. అక్కడ వీడియో తీస్తున్నా అని చెప్పి నేను ఎంత నీట్గా తింటున్నాను కానీ గైస్, లేకపోతే నా ప్లేట్లో అన్ని ముక్కలు తొక్కలు అన్నీ ఎట్లా పడితే అట్లా ఉంటాయి. ఏదో మీకోసం నీట్గా తిన్నాను. అయిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కప్పడానే మిస్ అయ్యాను నేను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. విన్నర్కి షీల్డ్ అందరూ వేస్తున్నాను. పిల్లలకి అప్పుడు పిల్లలు పెట్టేసి ఓకే లాస్ట్ మందు తాగే వాళ్ళు కూడా అలా చెప్పుకోరు, అలా చెప్పుకున్నాం.
మా అక్కని ఈ వీడియోకి మెచ్చుకోవాల్సింది, ఎందుకంటే మా అక్క మినిమం 40 minutes 1 hour ఖచ్చితంగా పట్టే తినడానికి. ఇప్పుడు నాతో పాటు పోటీగా 10 minutesలో తినదంటే చాలా గ్రేట్.